ఇస్తారయ్యా, మద్దాలు ఇస్తారయ్యా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉందయ్యా. 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు, 4,000 రూపాయలు అందిందా? అదండి. వాలంటీర్లు ఎవరు లేరు, డైరెక్ట్గా వచ్చి సచివాలయం ఇచ్చారు. ఏమి లేటు, ఏమి ఇబ్బందులు ఏమి లేదు, లేదయ్యా, లేదు లేదు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు అని చెప్పి 250 రూపాయలు అలా ఇచ్చాడు. కానీ చంద్రబాబు గారు అలా చేయకుండా ఒకేసారి 4,000 ఇచ్చారు. ఇది ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అంతకుముందు 7,000 ఇచ్చారు. అందులో అందుని అయ్యా. ఇప్పుడు మీ ఊరు సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, మా ఊరు సమస్యలు అన్నీ బాగానే ఉంటాయి. అది చంద్రబాబు గారి పరిపాలన బాగానే ఉంటుందా? బాగానే ఉందయ్యా, బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇదివరకు చూసాము. జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసాం. ఇద్దరు ఎవరి పరిపాలన బాగుంది? ఎవరి పరిపాలన బాగుందంటే అందరూ బాగానే ఉన్నాయి. అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. అంటే ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు ఎవరు? ఈ ముఖ్యమంత్రులు ఇంకెవరు చేస్తారు? ముఖ్యమంత్రి పరిపాలన బాగుంది, చంద్రబాబు నాయుడు. వెరీ గుడ్. ఓకే. బడిలో పిల్లలు అంటే జీతాలే పడతలా, మా ముసలి జీతాలే పడతలా. గత సంవత్సరాలు పడినాయి, గత ప్రభుత్వంలో పడినాయి ఏంటి 4 నెలల నుంచి 5 నెలల నుంచి రావట్లా. కూటమి ప్రభుత్వం మొన్నే కదా వచ్చింది. ఇంకేం చేసి